హాయ్ ఫ్రెండ్స్, మొదటి వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాం. తిరుమల ఆలయం ఒక్క రోజులో నిర్మించబడలేదు, ఒక్క రాజు ఆదేశంతో ఒక్కసారిగా ఏర్పడిన ఆలయం కూడా కాదు. కానీ అప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు తిరుమల పవిత్రత ఎలా మొదలైంది? ఆలయం కంటే ముందు అక్కడ ఏముంది? ఎందుకు ఆ కొండలు ప్రత్యేకంగా మారాయి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే మనం వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి, పురాణాల కాలానికి. పురాణాల ప్రకారం ఒకప్పుడు వైకుంఠంలో జరిగిన ఒక సంఘటన తర్వాత శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడని భక్తుల నమ్మకం. ఆయన ఏ రాజధానికి వెళ్లలేదు, ఏ సంపన్న నగరానికి వెళ్లలేదు. ఆయన ఎంచుకున్నది నిశ్శబ్దం ఉన్న అడవులు మరియు కొండలు ఉన్న ప్రాంతం. అదే శేషాచల పర్వతాలు, అంటే ఇప్పటి తిరుమల కొండలు. ఈ కొండలను ఆదిశేషుని రూపంగా భావిస్తారు కాబట్టే వీటికి శేషాచలములు అనే పేరు వచ్చింది అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా అవతరించాడని పురాణాలు చెబుతాయి. ఆ కాలంలో అక్కడ పెద్ద ఆలయం లేదు, గోపురాలు లేవు, ప్రాకారాలు లేవు, వేల మంది భక్తులు కూడా లేరు. అక్కడ ఉన్నది దట్టమైన అడవులు, నిశ్శబ్దమైన కొండలు, తపస్సు చేసే సాధువులు మాత్రమే. ఈ ప్రాంతంలో శ్రీనివాసుడు తపస్సు చేశాడని, అక్కడ ఒక ప్రత్యేకమైన దివ్య శక్తి ఉందని సాధువులు అనుభవించారని పురాణ కథనాలు చెబుతాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోయినా అక్కడ ఉండగానే మనసుకు శాంతి దొరుకుతుందని వాళ్లు నమ్మారు. ఇలా ఒక నమ్మకం పుట్టింది. ఆ నమ్మకం తరతరాలుగా వ్యాప్తి చెందింది. ఈ కొండలు పవిత్రమైనవి అని, ఇక్కడ విష్ణువు నివసిస్తున్నాడని, ఇక్కడ పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయని కథలు ప్రజల్లో విస్తరించాయి. కథలతో పాటు భక్తులు కూడా వచ్చారు. భక్తులు ఎక్కువయ్యే కొద్దీ ఈ ప్రాంతంపై రాజుల దృష్టి పడటం మొదలైంది. ఇక్కడే తిరుమల చరిత్రలో ఒక పెద్ద మలుపు వచ్చింది. పూర్వకాలంలో ఈ ప్రాంతం ఒక్క రాజ్యం ఆధీనంలో ఎక్కువ కాలం నిలవలేదు. శాతవాహనులు, పల్లవులు, చోళులు, పాండ్యులు, చివరకు విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. రాజులు మారినా, పాలనలు మారినా తిరుమల ప్రాముఖ్యత మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఎందుకంటే ఇక్కడ రాజు కంటే ముందు భక్తి ఉంది. ప్రతి రాజ్యం తమ వంతు పాత్ర పోషించింది. కొందరు రాజులు భూములు దానం చేశారు, కొందరు పూజా విధానాలను క్రమబద్ధీకరించారు, మరికొందరు ఆలయ నిర్మాణాన్ని విస్తరించారు. అంటే తిరుమల ఆలయం ఒక్క రాజు కల కాదు, ఒక్క రాజు సృష్టి కాదు. ఇది శతాబ్దాల పాటు జరిగిన కృషి ఫలితం. ముందుగా దేవుడు, ఆ తర్వాత నమ్మకం, ఆ తర్వాత పూజ, చివరికి ఆలయం. ఇదే తిరుమల కథలో అసలైన సత్యం. ఇప్పటివరకు మనం శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల కొండలకు ఎలా వచ్చాడో, ఆ నమ్మకం ఎలా పుట్టిందో చూశాం. కానీ కథ ఇక్కడితో ఆగదు. ఆలయం నిజంగా పెద్ద నిర్మాణంగా ఎలా మారింది? విరాళాల వ్యవస్థ ఎలా మొదలైంది? ఎందుకు కోట్ల మంది తమ సంపదను ఇక్కడ సమర్పిస్తారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు తిరుమల కథలో 3వ భాగంలో పూర్తిగా తెలుసుకుందాం.